ఖరీఫ్ చివరి దశలో ఉంది. రబీ పంటలకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాలు సేకరించుకొని పెట్టుకున్నారు. విత్తనాలు విత్తే సమయంలో తాము కొనుగోలు చేసిన విత్తనం మంచిదేనా, వేసిన తర్వాత గింజ మొలక సక్రమంగా వస్తుందా వంటి అనుమానాలు రైతులు రావటం సహజం. అందుకు తగ్గట్లుగానే చాలా చోట్ల నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవటం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాల నాణ్యత ఏ విధంగా తెలుసుకోవచ్చో తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. మన దేశం వ్యవసాయక దేశం. దాదాపు 65% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన రైతులు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్లో వేసిన పంటలు చివరి దశలో ఉన్నాయి. రబీ పంటలకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే పంటల సాగులో కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెళకువగా వ్యవహరించాలి. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి. విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అయితే మొలక శాతాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శిరీష. విత్తనాలు అనేవి చాలా ఇంపార్టెంట్. రైతులు ఏంటంటే గాబరాగా మనకు ఆ టైం అయ్యేసరికి వెళ్ళి వ్యవసాయ అధికారి దగ్గర కానీ లేదంటే షాప్స్లో కానీ విత్తనాలు మనం కొనుక్కొని వచ్చేస్తాం. వెంటనే పొలాన్నంతా తయారు చేసేసి వెంటనే వేసేస్తాం. అలా కాకుండా విత్తనాలు అనేవి మనం తెచ్చినాక కొద్దిగా అవి జెర్మినేషన్ అంటే మొలక శాతం అనేది మనం టెస్ట్ చేసుకోవడం వలన మనం పెట్టుబడి ఈ దున్నడానికి విత్తనానికి ముందు మనం పొలాన్ని కూడా బాగా తయారు చేసుకుంటాము. ఆ పెట్టుబడి అది కూడా వేస్ట్ అవ్వకుండా అంటే మనం ఒక బ్యాగే కానీ తెచ్చుకున్నట్టయితే కింద నుంచి మిడిల్లో నుంచి పైనుంచి 3 కలిపి ఒక 100 గింజలు తెచ్చుకొని 100 గింజలు ఆ బ్యాగ్ నుంచి తీసుకొని మనకి అవైలబుల్గా ఉన్నవి అంటే తడిగుడ్డలో కానీ వరి అనుకోండి, తడిగుడ్డలో ముందుగా నానబెట్టి ఒక ఓవర్ నైట్ అంటే రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే ఆ నీరులో నుంచి తీసి మనం తడిగుడ్డలో పెట్టుకుని మొలక శాతం అంటే ఆ 100 గింజలకి ఒక 80 మొలకెత్తాయి. 100 పెట్టాము, 80 మొలకెత్తాయి అంటే 80% అనమాట దాని మొలక శాతం. అలా 85, 90 కానీ వచ్చిందంటే అది ఇంకా ఎక్సలెంట్. అది ఇంకా మనం వేసేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనకి తగ్గిపోతుంది అంటే 50, 60 అలాగాని వస్తే తప్పనిసరిగా మనం ఆ బ్యాగ్ అనేది రిటర్న్ షాప్ వాడికి ఆ బిల్లుతో పాటు ఇస్తే మనకు తప్పనిసరిగా రీప్లేస్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది రైతులు సొంతంగా తయారు చేసుకున్న లాస్ట్ ఇయర్ విత్తనాలని పెట్టుకుంటూ ఉంటారు. ఈ పంట అంతా కోసేసి పంట తయారైపోయి విత్తనం తయారైపోయినాక కూడా గోతాల్లోకి ఎత్తే ముందు తప్పనిసరిగా విత్తన మొలక అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇలాగే 100 గింజలు తీసుకుని ప్రతి బ్యాగ్ నుంచి 100 గింజలు తీసుకుని జెర్మినేషన్ పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. 100కి 85 అబోవ్ ఇలాగని మనకి జెర్మినేషన్ వస్తే మనకి సీడ్ అనేది బాగా తయారైనట్టే. ఇది చాలా చిన్న పనే, మనకి విత్తన మొలక అనేది చూసుకోవడం అనేది చాలా చిన్న పనే. కానీ ఏంటంటే రైతులు పర్వాలేదులే ఎందుకు అని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఈ విత్తన మొలక అనేది మనం చూసుకుంటే ఏ పంటలోనైనా సరే విత్తన మొలక అనేది టెస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి చాలా వరకు ఖర్చు అనేది అంటే ఒకవేళ ఫెయిల్ అయితే దాని మీద పెట్టే పెట్టుబడి అనేది చాలా వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట.